హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్. ఇప్పుడైతే మనము ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఆల్ఫాబెట్ అంటే ఏంటి, ఓవెల్స్ అంటే ఏంటి, కాన్సోనెంట్స్ అంటే ఏంటి, ఏ అండ్ అనే ఆర్టికల్స్ వేటి ముందు యూస్ చేస్తారు, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసుకుందాము. అసలు ఆల్ఫాబెట్ అంటే ఏంటండి? ఆల్ఫాబెట్ అంటే ఏ టు జెడ్, ఆల్ లెటర్స్ ఆర్ కాల్డ్ ఆల్ఫాబెట్. కొంతమంది ఏం చేస్తారంటే ఆల్ఫాబెట్స్ అని చదువుతారు, అది చాలా రాంగ్ అండి. మనకి ఆల్ఫాబెట్ అంటే తెలుగులో ఏంటి? అక్షరమాల. అక్షరమాల అంటాం కానీ అక్షరమాలలు అని అనం కదా. సో ఇంగ్లీష్లో కూడా మనము ఆల్ఫాబెట్స్ అనకూడదు, ఆల్ఫాబెట్ అని మాత్రమే చదవాలి. సో ఆల్ఫాబెట్ అంటే ఏంటి? ఏ టు జెడ్ లెటర్స్ ఆర్ కాల్డ్ ఆల్ఫాబెట్స్. ఇందులో మనకి 2 టైప్స్. వాట్ ఆర్ దే? ఓవెల్స్, కాన్సోనెంట్స్. ఓవెల్స్ అంటే ఏంటి? AEIOU, వీటినైతే మనము ఓవెల్స్ అని అంటాము. కాన్సోనెంట్స్ అంటే రిమైనింగ్ ఎక్సెప్ట్ ఓవెల్స్, మీన్స్ ఈ AEIOU కాకుండా మిగతా లెటర్స్ అన్నీ కూడా మనం ఏమని చదవాలి? కాన్సోనెంట్స్ అని చదవాలి. ఓకే, క్లియర్? సో ఈ ఓవెల్స్ ఉన్నాయి కదా, AEIOU, చాలామంది ఏమనుకుంటారు, ఓవెల్ సౌండ్స్ బిఫోర్ ఎప్పుడైనా ఎలాంటి వర్డ్ ఇచ్చినా ఈ ఓవెల్స్ బిఫోర్ మనము యాన్ యూస్ చేయాలి అని అయితే అనుకుంటారు. మీరు అనుకున్నది కరెక్టే, బట్ ఒక 2 లెటర్స్ దగ్గర మాత్రము మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. AEI, ఈ 3 లెటర్స్తో స్టార్ట్ అయ్యే ఏ వర్డ్ బిఫోర్ అయినా కూడా మీరు యాన్ రాయొచ్చు, బట్ OU అనే 2 లెటర్స్ మాత్రము కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అవి ఏంటి అంటే, ఇక్కడ ఓ అనేది ఓగా లేదంటే ఆగా ప్రనౌన్స్ చేసినప్పుడు మనము యాన్ రాయాలి, బట్ ఓ అనేది వాగా ప్రనౌన్స్ చేసినప్పుడు మనం ఏం రాయాలి? ఏ రాయాలి. అలాగే యు అనేది ఆగా ప్రనౌన్స్ చేసినప్పుడు మనము యాన్ రాయాలి, బట్ యు అనేది యూగా ప్రనౌన్స్ చేస్తే మనం ఏం రాయాలి? ఏ రాయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది, చూడండి. మనము AEIOU ఓవెల్స్ కదండి. సో ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఒకటి తీసుకున్నాను, యాపిల్. యాపిల్ బిఫోర్ ఏమొస్తుంది? యాన్. నెక్స్ట్ ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్ తీసుకున్నాను, ఎగ్, యాన్ ఎగ్. ఐస్ క్రీమ్, యాన్ ఐస్ క్రీమ్. ఓకే, సో ఇక్కడ ఓతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏంటి? ఔల్. ఇక్కడ ఔల్లో ఓ అనేది మనం ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము? ఔల్, ఆ అని అంటున్నాం. సో ఇక్కడ మనం ఏం రాయాలి? యాన్ రాయాలి. నెక్స్ట్ అంబ్రెల్లా. అంబ్రెల్లాలో యూని మనం ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము? ఆ అని ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము. సో అంబ్రెల్లా బిఫోర్ కూడా మనం ఏం రాయాలి? యాన్. మరి యానే రాశారు కదా మేడం, ఏ ఎక్కడ రాయలేదు కదా అంటే, చూడండి ఇక్కడ మనం 1 రూపీ కాయిన్, ఓ అనేది మనకి ఓవెల్ సౌండ్. మరి మేడం ఓ అనేది ఓవెల్ సౌండ్ కదా, యాన్ రాయాలి కదా, ఏ ఎందుకు రాశారని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓ అనేది ఇక్కడ మనము ONE 1 వాగా ప్రొనౌన్సియేషన్ చేసాము, బట్ ఇందులో ఎలా ప్రొనౌన్సియేషన్ చేసాము? ఆగా ప్రొనౌన్సియేషన్ చేసాము, ఔల్. సో ఇక్కడ ఓ అనేది వాగా ప్రొనౌన్సియేషన్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనము? కాన్సోనెంట్ సౌండ్ ఏ అనేది రాయాలి, ఏ 1 రూపీ కాయిన్ అనేది రాయాలి. నెక్స్ట్ ONE 1 మ్యాన్ కమిషన్. సో ఇక్కడ కూడా మనం ఏం రాయాలి? ఏ రాయాలి. సో నెక్స్ట్ ఓ క్లియర్ అయిపోయింది కదా. ఓ అనేది ఆగా ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు యాన్ రాయాలి, ఓ అనేది ఏగా ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ఓ అనేది వాగా ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ఏ రాయాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్ యు అనేది ఇక్కడ అంబ్రెల్లా. మనము యు అనేది ఆగా ప్రొనౌన్సియేషన్ చేసాం కాబట్టి యాన్ వస్తుంది, బట్ ఇక్కడ యూనివర్సిటీ, యు అనేది యూగానే ప్రొనౌన్సియేషన్ చేసాం మనం. సో ఇక్కడ ఏం రాయాలి? ఏ రాయాలి. నెక్స్ట్ యూనిఫామ్లో కూడా యూని ఎలా ప్రొనౌన్సియేషన్ చేసాము? యూ. సో యూనిఫామ్ బిఫోర్ కూడా మనకి ఏమొస్తుంది? కాన్సోనెంట్ సౌండే వస్తుంది. నెక్స్ట్ యూస్ఫుల్ థింగ్, ఇందులో కూడా మనం యూని ఎలా ప్రొనౌన్సియేషన్ చేసాము? యూగానే. సో ఇందులో కూడా మనం ఏం రాయాలి? కాన్సోనెంట్ సౌండ్ ఏ అనేది రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ
ఈ దగ్గర కూడా మనం కొంచెం ఒక 2 వర్డ్స్ అయితే మనల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి ఎగ్జామ్స్లో. చూసుకోండి. ఏంటి అంటే యూరోపియన్ అనేది మనకి ఈతో స్టార్ట్ అవుతుంది. ఈ అనేది ఓవెల్ సౌండ్. సో మనం అండ్ రాయాలి అనుకుంటాము. బట్ ఏంటి, మనం యూరోపియన్లో ఈ అనేది మనము ప్రొనౌన్సియేషన్ చేయము. యూ దగ్గర నుండే ప్రొనౌన్సియేషన్ చేస్తాము. సో యూ అనేది ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము, యూగానే ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం. సో ఏం రాయాలి, ఏ. నెక్స్ట్ యూకలిప్టస్ ట్రీలో కూడా ఈని మనం ప్రొనౌన్సియేషన్ చేయట్లేదు, యూ దగ్గర నుండే ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం. సో యూగానే ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, కాన్సోనేట్ సౌండ్ ఏ అనేది రాయాలి. ఈ ఒక 2 వర్డ్స్ అయితే మనల్ని కొంచెం ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేస్తాయి, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ యూ దగ్గర కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అబ్జర్వ్ చేసుకోండి. ఓ అనేది ఓగా లేదంటే ఆగా ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు యాన్ రాయాలి. ఓ అనేది వాగా ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ఏ రాయాలి. యూ అనేది ఆగా ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు యాన్ రాయాలి. యూ అనేది యూగానే ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ఏ రాయాలి. ఓకే, క్లియర్? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.